సర్వలోక జగద్రక్షకుడు యేసు మహారాజుకే జై. భారతదేశ ద్రోహి తెలుగు రాష్ట్రాలకు చీడపురుగు కరుణాకర్ సుగుణాగాడు తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే ఇంకొక యాంటీ క్రిస్టియన్ లాగు చిత్రాన్ని తీస్తా ఆ ఫిల్మ్లో యాక్షన్ చేయటానికి కిరాయి డబ్బులు ఇచ్చి శ్రీలక్ష్మి అనే ఒక నటిని యాక్షన్ చేయడానికి పిలిచాడు. ఆమె యాక్షన్ చేసి వెళ్ళిపోతే ఈ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చేది కాదు. కానీ కరుణాకర్ సుగుణాగాడుతో కూర్చొని క్రైస్తవ్యాన్ని బైబిల్ని వక్రీకరించి అవమానించడానికి ఇద్దరూ కలిసి పనిచేశారు. అందుకనే కరుణాకర్ సుగుణాగాడుతో పాటు శ్రీలక్ష్మిని కూడా టార్గెట్ చేయాల్సి వచ్చింది. సుగుణాగాడు వాడు తీసిన నేనే దేవుణ్ణి అనే లాగు చిత్రంలో స్వాతి నాయుడు అనే ఫారెన్ స్టార్ సెక్సీ స్టార్ని ఒక ఆమెను తీసుకొచ్చి పాస్టర్మ వేషం వేపించి యాక్షన్ చేపించాడు. తర్వాత స్వాతి నాయుడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం హైదరాబాద్లో నేనే దేవుణ్ణి సినిమా షూటింగ్ జరిగింది. దానికి నాకు 1000 రూపాయలు ఇచ్చారు. డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు, కేసులు నా మీద పెట్టి నన్ను విసిగిస్తున్నారని చెప్పి ఆమె డైరెక్ట్గానే యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టింది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తర్వాత చూడండి. ఆమెకే 1000 రూపాయలు ఇచ్చాడంటే ఈ శ్రీలక్ష్మికి యాక్షన్ చేసినందుకు, ఈ లాగు చిత్రంలో యాక్షన్ చేసినందుకు ఎంత కిరాయి ఇచ్చుంటాడు అని చెప్పి ఆలోచిస్తే చాలా తక్కువ ఇచ్చుంటాడు. ఈమెకు కూడా సినిమా ఛాన్సులు, సీరియల్ ఛాన్సులు లేక పాత్రల కోసం అల్లాడుతున్నట్టుంది. అందుకనే బేకార్ కరుణాకర్ సుగుణాగాడు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. వీడు గతంలో తీసిన అంతేకాదు ఫాదర్ సినిమాలో ఒక అమ్మాయిని పెట్టి ఆమెకి టవల్ చుట్టి అర్ధనగ్నంగా అసభ్యకరంగా ఆ టవల్ ఊడిపోవటం కూడా వాడు సినిమాలో చూపించాడు, షార్ట్ ఫిల్మ్లో చూపించాడు. ఎందుకంటే కరుణాకర్ గాడు లేకోడు, లేకి కరుణాకర్ సుగుణాగాడు. కౌంటర్ ఇచ్చిన పాస్టర్సు ఆ యాక్షన్ చేపించిన వాడిని టార్గెట్ చేశాం. కానీ ఆ అమ్మాయి ఎవరో, ఆమె పేరేంటో కనుక్కోలేదు, ఆ అమ్మాయిని టార్గెట్ చేయలేదు. స్వాతి నాయుడిని కూడా మేము టార్గెట్ చేయలేదు. శ్రీలక్ష్మిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే కరుణాకర్ గాడితో కలిసి బైబిల్ని, క్రైస్తవ్యాన్ని వక్రీకరించి అవమానించింది. కరుణాకర్ గాడు ఆ వీడియోకి పెట్టిన పేరు ఎక్స్ క్రిస్టియన్ శ్రీలక్ష్మితో ఇంటర్వ్యూ అని. ఈమె ఇంతకుముందు క్రిస్టియన్ కాబట్టి ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చింది అని చెప్తే గత 4 పైసలు రాలుతాయి అని చెప్పింది. వాడే ఆశ అని, వాడే ఆశ. వాస్తవానికి ఈమె క్రిస్టియన్ కాదు. ఎందుకంటే ఆమె చెప్పిన ఇంటర్వ్యూలో నేను ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు అని ఆమె చెప్పింది. అదే కదా చెప్తారు. మీరు ఆల్రెడీ కరుడు గట్టిన క్రిస్టియన్ అయిపోయారు. అప్పటికే అయిపోయా. మరి క్రిస్టియానిటీలోకి వెళ్ళబోయి వచ్చేసాను, ఆల్రెడీ వెళ్ళిపోయారు, దాంట్లో మునిగిపోయారు నిండా. నేను అదే కదా, బాప్టిజమే తీసుకోలేదు, వెళ్ళాను. ఓకే, ఎక్స్ క్రిస్టియన్ కాదు. సినీ ఫీల్డ్లో ఉన్న పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ క్రిస్టియన్. ఎందుకంటే ఆయన భార్య క్రిస్టియన్, తన కొడుక్కి మార్క్ అనే పేరు తన కొడుకు పేరులో జాయిన్ చేశాడు, బైబిల్ పేరు. నేను బాప్తిస్మం తీసుకున్నాను అని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. వినండి. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాన్ని మన ప్రేయర్ కాదండి, దాన్ని నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు
మతంలో మీకు తెలుసు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు. అండ్ దీన్ని సో పవన్ కళ్యాణ్ క్రిస్టియన్, శ్రీలక్ష్మి ఎక్స్ క్రిస్టియన్ కాదు. ఆ లాగు సినిమాలో యాక్షన్ చేయడానికి వచ్చి యూట్యూబ్లో కూడా ఇంటర్వ్యూ అనే యాక్షన్ చేసింది. ఈమె చెప్పిన ఆ 40 minutes ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఈమె మనస్తత్వం ఏంటో, క్రైస్తవ్యం మీద ఈమె ఎక్స్పీరియన్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇంటికి దూరంగా చదువుకుంటున్నప్పుడు లేదా ఏదైనా జాబ్ చేసుకుంటున్నప్పుడు క్రైస్తవ్యం వైపు ఆకర్షించబడింది. యేసే నిజమైన దేవుడని నమ్మింది. ఫ్రెండ్స్తో కలిసి చర్చెస్కి వెళ్ళింది. ఈమె చర్చికి వెళ్తుందని, క్రిస్టియానిటీ వైపు ఆకర్షించబడిందని, బైబిల్ చదువుతుందని వాళ్ళ నాన్నకి తెలిసి కోపడ్డాడు. ఆమెతో వాదిచ్చాడు. ఆమె బైబిల్ని చించేశాడు, కాల్చేశాడు. బైబిల్ని కాల్చేంతగా శ్రీలక్ష్మి వాళ్ళ ఫాదర్ క్రీస్తు ద్వేషి. ఒక టైంలో మా నాన్నని ఎదురించి నేను బైబిల్ చదవటం ఇవన్నీ జరిగింది. తర్వాత వాళ్ళకు ఒక భయం వేసింది. భయం వేసి వాళ్ళు బైబిల్ని ఒకసారి ఇంట్లో కాల్ చేశారు కూడా. అదే టైంలో మా నాన్న ఏం చేశాడంటే త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి ఇది చదువు నువ్వు అని చెప్పి నాకు ఇచ్చాడు. బైబిల్ని కాల్చేయటమే కాకుండా త్రైత సిద్ధాంత భగవద్గీతని కూతురుకిచ్చి చదవమని ఒత్తిడి చేశాడు. శ్రీలక్ష్మి మనస్తత్వం ఎలా ఉంటుందంటే రిస్క్ ఫేస్ చేసే మనస్తత్వం కాదు ఆమెది. తను క్రిస్టియన్ అవడం తండ్రికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదని తెలుసుకొని వాళ్ళ నాన్నకు తగ్గట్టుగా తాను నమ్మిన యేసే దేవుడు అన్న సత్యాన్ని, మనస్సాక్షిని నొక్కిపట్టి చంపేసి యేసు ప్రభువు కూడా దేవుడే, 33 కోట్ల దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు, 33 కోట్ల దేవుళ్ళు +1 అన్నట్టుగా తన మనసుని ఎడిట్ చేసేసుకుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే మనస్తత్వం శ్రీలక్ష్మిది అని ఆమె కరుణాకర్ సుగుణాగాడుతో చేసిన 40 minutes ఇంటర్వ్యూలోనే అందరికీ అర్థమైపోతుంది. అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం ఈమె ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనాలు ఎవరంటే వాక్యం వింటారు కానీ కాలము గడిచే కొద్దీ ఐహిక విచారాలు తన భోగముల చేత ఆకర్షించబడి వాళ్ళలో ఉన్న వాక్యం అణిచివేయబడుతుంది. ఈమె ఆ కేటగిరీకి సంబంధించింది. వాక్యం వినది, యేసే దేవుడని నమ్మింది, కానీ బాప్తిస్మం తీసుకునే లోపు ఐహిక విచారాలు తండ్రి ఒప్పుకోలేదు, గట్టిగా పోస్ట్ చేశాడు. రెండవది, యేసు ప్రభు పరస్త్రీని మోహం చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నంత పరిశుద్ధుడు. అటువంటి మాటలకు ఆకర్షించబడి నేను క్రైస్తవ వైపు వచ్చానని చెప్పిన ఈమె తర్వాత కాలంలో సినిమాల్లో యాక్షన్ చేసింది, సీరియల్లో యాక్షన్ చేస్తుంది. ఎక్కువగా బూతు ఉండే ఫీల్డ్ సినీ ఫీల్డ్ అని ప్రజలందరి మధ్య తెలిసిన సత్యం. కాస్టింగ్ కౌచ్తో పాటు ఇంకా అనేక రకాలైన లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండే ఫీల్డ్ సినీ ఫీల్డ్. ఈమె సినీ ఫీల్డ్లోకి వెళ్ళి యాక్షన్ చేస్తుందంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పిన ఆ పరిశుద్ధమైన కఠినమైన సిద్ధాంతాలకి ఈమె అబైడ్ కాలేకపోయింది. తన భోగాలు, ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన సుఖాలు, లగ్జరీగా బతకాలన్న ఆమె బ్రతుక్కి, ఆమె ఆశలకి, కఠినమైన పరిశుద్ధంగా బతకాలన్న బైబిల్ సిద్ధాంతాలకి మధ్య క్లాష్ వచ్చింది. నాకు ఇది కుదరదు అనుకొని ఆమె క్రాస్ చేసేసి బైబిల్ని సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇది ఖచ్చితంగా 40 minutes ఆమె కరుణాకర్ సుగుణాగాడుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా ఆమె చెప్పిన నగ్న సత్యాలు. శ్రీలక్ష్మి బైబిల్ మీద చేసిన ఇంకొక భయంకరమైన ఆరోపణ ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు నాకు బూతు కనపడింది, చండాలం కనపడింది అని ఒక మాట చండాలంగా వాడింది. ఒకసారి వినండి.
చదువుతూ చదువుతూ వస్తున్న కొద్దీ అది నాకు ఒక బూతులాగా అనిపించింది. అంత వైలెన్స్ చాలా చండాలంగా అనిపించింది నిజం చెప్పాలి అంటే కొన్ని కొన్ని చదువుతుంటే. బైబిల్లో బూతు ఉంది అన్నదే కానీ తాను చదివేటప్పుడు ఎక్కడ బూతు ఉందో ప్రస్తావించలా. యేసయ్య శత్రువులు ప్రేమించమన్న మాట ప్రస్తావించింది. పరస్త్రీని పరపురుషుని హృదయంలో మోహిస్తే అదే వ్యభిచారం అన్న బైబిల్ సిద్ధాంతాన్ని ప్రస్తావించింది. బూత్ ఎక్కడుందో ప్రస్తావించలా. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏ ఎండక గొడుగు పట్టే మనస్తత్వం శ్రీలక్ష్మిది. మా నాన్నకి నేను క్రిస్టియన్ అవటం ఇష్టం లేదని తెలిసి వాళ్ళ నాన్నకు తగ్గట్టుగా హిందూగా మారిపోయింది. క్రైస్తవంలోకి రాలేదు, అసలు బాప్తిజమే తీసుకోకుండా తిరిగి హిందుత్వంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కరుణాకర్ సుగుణాగాడు షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా ఇస్తానంటున్నాడు. కాబట్టి కరుణాకర్ సుగుణాగాడి మనస్తత్వానికి తగ్గట్టుగా వాడు వాడే లాంగ్వేజ్ వాడింది. బైబిల్లో బూతుంది, బైబిల్లో చండాలం ఉంది, బైబిల్లో వైలెన్స్ ఉంది, హింస ఉంది, ఇవన్నీ వాడి మాటలు. ఎందుకు? వాడు మళ్ళీ సినిమా ఛాన్స్ ఇవ్వాలిగా, సీరియల్ ఛాన్స్ ఇవ్వాలిగా. షార్ట్ ఫిల్మ్లో వాడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలని ఆయనకి తగ్గట్టుగా ఇంటర్వ్యూలో మాట్లాడింది. అది అప్పటికప్పుడు వచ్చిన క్వశ్చన్లు, అప్పుడు వచ్చిన సమాధానాలు కాదు. ఏమేం ప్రశ్నలు అడగాలో, ఎప్పుడు ఏ ప్రశ్న అడగాలో వాడు ముందు డిజైన్ చేసి చెప్పాడు. దాని ప్రకారం ఆ ఇంటర్వ్యూ కొనసాగింది. బైబిల్ని వక్రీకరించారు, క్రైస్తవ్యాన్ని అవమానించారు. నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో కరుణాకర్ గారు అడిగిన వేస్ట్ వెంట్రుకలు లాంటి ప్రశ్నలు, దానికి శ్రీలక్ష్మి చెప్పిన తలతిక్క సమాధానాలు, అసలు అవగాహనే లేని సమాధానాల గురించి గట్టి సమాధానం చెప్తాను. కరుణాకర్ సుగుణ గారికి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే లాగు చిత్రాన్ని తీసానని చెప్తున్నాడు. ఒరే, నువ్వు తీయాల్సింది తల్లి తండ్రి ఓ కరుణాకర్ సుగుణాగాడు అనే సినిమారా. దాంట్లో మీ అమ్మ అంటే మీ బాబు, మీ అమ్మ, మీ కుటుంబం ఇప్పుడు ఎన్నిసార్లు మతాలు మారారో, ఎన్ని మతాలు మారారో, ఏ ఏ ప్రలోభాల కోసం మీరు మతాలు మారారో, రాబోయే రోజుల్లో ఇంకెన్ని మతాలు మారుతారో అవసరమైతే ఆ విషయాలు చెప్పు, చూపించు. ఒకప్పుడు తినటానికి ఠికానా లేని మీ కుటుంబం ఇప్పుడు నువ్వు హిందువుల విరాళాలను దోచుకుంటూ, హిందువుల్ని మోసం చేస్తూ లక్షలు కోట్లు సంపాదించిన తర్వాత నువ్వు కట్టిన బిల్డింగులు, రహస్యంగా నువ్వు కొన్న ఫ్లాట్లు, వాటి గురించి చూపించు. ఒకప్పుడు చెల్లికి కనీసం పెళ్లి చేయటానికి ఏమాత్రం డబ్బులు లేని నువ్వు లాస్ట్ ఇయర్ ఎన్ని లక్షలు కట్నం ఇచ్చి ఎంత లగ్జరీగా చెల్లి పెళ్లి చేసావో, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో నువ్వు తీసే ఆ సినిమాలో చూపించు. చిరిగిన బట్టలతోటి ఎట్టా హైదరాబాద్ వచ్చావో, వాటర్ బాటిళ్ళు సినీ ఫీల్డ్లో స్టూడియోల్లో ఎలా వాటర్ బాటిల్ అందించావో, యాంటీ క్రిస్టియన్ మాఫియా అక్కడి నీకు పరిచయం అయితే యేసు ప్రభు నమ్ముకోవటం కంటే అమ్ముకోవటం వల్ల నీకు ఎంత బెనిఫిట్ వచ్చిందో ఇవన్నీ చూపించరా హౌలే. వీడు తీసిన నేనే దేవుణ్ణి అన్న షార్ట్ ఫిల్మ్కి ముందైనా ఆ తర్వాత తీసిన షార్ట్ ఫిల్మ్లైనా క్రైస్తవుల పాస్టర్ల ఒక్క వెంట్రుకను కూడా కదిలించలేదు, ఇక ముందు కదిలించటానికి అవకాశం లేదు. దానివల్ల వాడు హిందువుల విరాళాలు దోచుకొని ఇంకా బ్యాంకు బ్యాలెన్సులు, ప్రాపర్టీలు కరుణాకర్ గారు వ్యక్తిగతంగా పెంచుకోవటానికే కానీ, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యాన్ని కానీ, భారతదేశంలో క్రైస్తవ్యం కానీ వీడు చేసే ఏ యాక్టివిటీ వల్ల కొంచెం నష్టమైన లేదు, రాదు. వీడు ఇప్పుడు తీస్తున్న తండ్రి కూతురు ఓ పాస్టర్ అన్న యాంటీ క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ కూడా ఖచ్చితంగా వేస్ట్ వెంట్రుకలతో సమానం.